వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మాకు పవర్ పాయింట్ అవకాశం ఇవ్వాలి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు. దుష్ట శక్తులకు తల వంచేది లేదు. టీఎంసీ వ్యవస్థాపక దినం సందర్భంగా మమతా బెనర్జీ స్పష్టీకరణ. త్వరలో గౌహతి కోల్కతా వందే భారత్ స్లీపర్ రైల్వే మంత్రి వైష్ణవ్ వెల్లడి. శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని భావిస్తే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు కూడా అదే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు డిమాండ్ చేశారు. సభలో అడుగు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి సాధారణ సభ్యుడు అనే తేడా ఉండదని, సభ్యులందరికీ సమాన హక్కులే ఉంటాయన్నారు. తెలంగాణ భవన్ లో గురువారం కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రభుత్వం తన వాదన చెబితే మేం మా వాదన చెప్పుకుంటాం, అంతే తప్ప మేమేది అదనంగా అడగటం లేదు. గత 10 ఏళ్లలో తెలంగాణ వ్యవసాయాన్ని, సాగునీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లామో సభలో వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ చెప్పారు. 2016 మార్చి 31న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ బాయ్కాట్ చేసిందని గుర్తు చేశారు. అప్పుడు దాన్ని పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించిన కాంగ్రెస్ ఈరోజు అదే విధానాన్ని ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ కు లేఖ ఇచ్చామని, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు. ప్రజల కోసం తృణమూల్ కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ చీఫ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ విషయంలో దుష్ట శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గేదే లేదని స్పష్టం చేశారు. టీఎంసీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఎక్స్ లో ఈ మేరకు పలు పోస్టులు చేశారు. మాతి మనుషులకు సేవే లక్ష్యంగా టీఎంసీ 1998 జనవరి 1వ తారీఖున ఆవిర్భవించిందని ఆమె గుర్తు చేశారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గౌహతి కోల్కతా వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలపైకి ఎక్కనుంది. ముంబై నుంచి అహ్మదాబాద్ కారిడార్ లో బుల్లెట్ ట్రైన్ నడవనుంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ దూసుకెళ్లనుంది. నిన్ననే 180 కిలోమీటర్ల స్పీడ్తో వందే భారత్ స్లీపర్ ట్రైన్ పరీక్ష విజయవంతమైంది. త్వరలో ఈ ట్రైన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల మధ్య 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లో పూర్తి చేయడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు. కాగా 2015 సెప్టెంబర్ 14న ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబెలు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం 1.08 లక్షల కోట్ల రూపాయలు. డిజైన్ స్పీడు గంటకు 350 కిలోమీటర్లు కాగా ఆపరేటింగ్ స్పీడ్ గంటకు 320 కిలోమీటర్లు ఉంటుంది. ఆధునిక డిజైన్, మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ ను అధునాతన వసతులతో 12 స్టేషన్లు నిర్మిస్తున్నారు. సబర్మతిలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ ను భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికీ ప్రతి కార్యకర్త, ప్రతి మద్దతుదారుడు ఈ లక్ష్య సాధనకే కట్టుబడి పనిచేస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన కార్యకర్తలకు ఆమె నివాళులర్పించారు. అసంఖ్యాక ప్రజలు ప్రేమ, ఆశీర్వాదాలే పార్టీకి రక్షగా నిలుస్తాయన్నారు. ప్రజల మద్దతే తమకు జీవనాధారమని, దేశంలోని ప్రతి వ్యక్తి కోసం జరిగే పోరాటంలో వెనుకడుగు వేసేదే లేదని బెనర్జీ స్పష్టం చేశారు. మేం ఏ దుష్ట శక్తులకు తల వంచబోమని, అన్ని రకాల పగ ప్రతీకారాలను పక్కన పెట్టి సామాన్య ప్రజల కోసం జీవితాంతం పోరాటం కొనసాగిస్తామని మమత ప్రకటించారు. నంద్యాల జిల్లా చాబోలు గ్రామ హైవేపై వేగా ట్రావెల్స్ బస్సు బోల్టా పడింది. చాబోలు మెట్టపై వేగంగా వచ్చి బోల్టా పడిన బస్సు నెల్లూరు నుంచి కర్నూలుకు వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులోని 6 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. హైవేపై పెద్ద రాయి ఉన్నందున ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ పేర్కొన్నాడు. గాయపడిన ప్రయాణికులకు నంద్యాల హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైవేలలో తాగుబోతులు పెడుతున్నారో తెలీదు, ఎవరు పెడుతున్నారో తెలీదు. హైవేలలో బండ్లు స్పీడ్లో పోతుంటాయి, స్లోగా పోతుంటాయి. కానీ కాకపోతే మధ్య రోడ్లో రాళ్ళు పెట్టడం దేనికి? ఎవరు రాళ్ళు పెడుతున్నారు? అది హైవే వాళ్ళు మీరు గమనించాల్సిన విషయం. మీరు టోల్ ప్లాజా వాళ్ళు కానీ గమనించాల్సిన విషయం ఒకటి. ఏది లేదు, ఆడ రాయి ఉంది, నా బండి స్కిట్ అయింది. దానికి సమాధానం ఎవరేమి? ప్రయాణికులకి ఏమన్నా అయిందా? ఎవరికైనా. ఎంతమంది ఉండే ప్రయాణికులు? 6.
కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడకల్ గ్రామంలో 2 చిరుతలు హల్చల్ చేశాయి. పెద్దమ్మ గుడి సమీపంలో కొండల్లో నుంచి 2 చిరుత పులులు గ్రామంలోకి దిగి వస్తూ ఉండగా గ్రామస్తులు భయాందోళనకు గురి చేసుకుని పరుగులు తీశారు. నిన్న రాత్రి 8:30 సమయంలో కుక్కలు గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు టార్చ్ లైట్ల ద్వారా కొండ వైపుకు వేశారు. 2 చిరుత పులులు కంటపడటంతో గట్టిగా కేకలు వేస్తూ టపాకాయలు పేల్చి వాటిని దారి మళ్లించేందుకు ప్రయత్నించారు. కొంతమంది యువకులు సెల్ ఫోన్లో వీడియోలు తీశారు. గత 3 రోజుల నుంచి తమ గ్రామంలోకి చిరుత పులులు సంచారం పెరిగిందని, ఇలా అయితే మేము బ్రతికేది ఎలా అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు చిరుత పులులను బంధించి తమ ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఇండ్లు, చెట్లు, వాహనాలపై మంచు తుంపర్లు కురిశాయి. శీతల గాలులు వణికించాయి. పొగమంచు ధాటికి రోడ్లపై ఏమీ కనిపించకపోవడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించారు. ఉదయం పూట వివిధ పనులకు వెళ్లేవారు వాకర్లు ఉన్ని దుస్తులు ధరించారు. చలి నుంచి రక్షణకు ఉదయం పూట వేడివేడి టీ తాగి ఆస్వాదించారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనసేన మండల అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య, సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు. అనంతరం పార్టీ కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టవలసిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. మరి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయనకున్న పరిధిలో ఎక్కడైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందేలా చూస్తూ ఇంత బాగా పరిపాలన అందిస్తున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరం కూడా ఒకసారి. అంతేకాకుండా మన దేశ ప్రధాని, అంతేకాకుండా ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మన ఉప ముఖ్యమంత్రితో పంచుకుంటూ మరి ఎలా పరిపాలనా విధానం ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ నష్టం జరుగుతుంది, ఎక్కడ ఏం చేయాలనే ఉద్దేశాన్ని బాగా చూసుకుంటూ మరి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి సూచనలు, సలహాలు ఇస్తూ ఇక్కడ అభివృద్ధి కోసం శాయశక్తులు కృషి చేస్తూ ఈరోజు నేషనల్ హైవేలు మన బద్వేల్ నియోజకవర్గంలో 30,000 కోట్ల రూపాయల వర్క్ జరుగుతుందంటే ఇక్కడ ఏదో ఓట్ల కోసం, రాజకీయాల కోసం చేయలేదు. ఇక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక పార్టీని గెలిపించుకుంటూ ఆ పార్టీ ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేది మరి ఎంతవరకు సమంజసంగా లేదు. నరేంద్ర మోడీ గారు ఈ బద్వేల్ నియోజకవర్గానికి దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అభివృద్ధికి మరి శ్రీకారం చుట్టారు. మరి ఆ అభివృద్ధికి మనందరం కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో భారతీయ జనతా పార్టీ బద్వేల్ నియోజకవర్గంలో జెండా ఎగరేయాలని దానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పూర్తి సహకారం ఇస్తూ జనసేన నాయకులు ఎంతో చేదోడు వదుడుగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడుపుతున్న జనసేన కార్యకర్తలు. నూతన సంవత్సర వేడుకలను హాస్టల్ విద్యార్థుల మధ్య నిర్వహించిన బద్వేలు రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్, వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో నూతన సంవత్సర వేడుకలను విద్యార్థులతో జరిపించి వారితో కేక్ కట్ చేయించి అనంతరం వారికి స్వీట్లు, పండ్లు, ఫలహారాలను డివిజనల్ సిబ్బందిచే పంచిపెట్టారు. వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ చక్కటి క్రమశిక్షణతో మంచి ఆరోగ్య పద్ధతులు పాటించి విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టేలాగా విద్యను అభ్యసించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాకమల నరసింహారెడ్డి మరియు వారి సిబ్బంది, ASWO షేక్ హైఫా, హాస్టల్ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో సో ఈ పిల్లల మధ్య ఈ విధంగా మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం, కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క హాస్టల్స్కి వెళ్ళి సో పిల్లలతో కొంచెం న్యూ ఇయర్ వాళ్ళతో స్పెండ్ చేసి సో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకొని అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని సో వాటిని అడ్రస్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ వచ్చి పిల్లలందరి మధ్య ఆ న్యూ ఇయర్ కేక్ కట్ చేసి వాళ్ళతో ఈ యొక్క సెలబ్రేషన్స్ షేర్ చేసుకోవడం జరిగింది. సో చాలా ఆనందం. సో ఇక్కడ ఏమైనా సమస్యలు కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వం తరఫున సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులందరికీ నోట్బుక్స్, రంగ్ బాక్సెస్, బెడ్షీట్స్, కార్పెట్స్తో పాటు వాళ్ళకి మానసిక ఉల్లాసం కల్పించడానికి స్పోర్ట్స్ మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు వెనుకబాటుకు గురవుతున్నారా అనేది గమనించుకోవడానికి స్కూల్లో జరిగేటటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ రిపోర్ట్ను తెప్పించుకొని ABC గ్రేడింగ్ల ద్వారా విద్యార్థుల ప్రగతిని నివేదిక ఆధారంగా చేసుకుని ఎవ్రీడే SSC బోర్డర్స్ వరకు స్టడీ అవర్స్ నిపుణుల అంటే BEd క్వాలిఫైడ్ ట్యూటర్ సమక్షంలో మనం స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఇవాళ మీరు రావడం ఎంతో మాకు ఆనందాన్ని కలిగించింది సార్. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి ప్రభుత్వ వసతి గృహాన్ని విజిట్ చేసినప్పుడు స్పీడ్ డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు సార్ నేను మాట్లాడే క్రమంలో రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నాయని అడిగినప్పుడు మన పాఠశాల విద్యార్థులకు చలికాలంలో వేడి నీళ్ళు ఏమన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా, ఎండాకాలంలో కొద్దిగా చల్లనీళ్ళు తాగాలని ఎవరన్నా పిల్లలు అనుకున్నా, ఇళ్ళకు దూరంగా ఉంటారు కాబట్టి ఒక వాటర్ కూలింగ్ అండ్ హాట్ మిషన్ నేను సార్ని అడిగాను. త్వరలోనే అరేంజ్ చేస్తామని చెప్పారు. కాబట్టి మా సాంఘిక సంక్షేమ సార్ ఎంతో మంచి ఉద్దేశంతో పత్రికా మిత్రులందరూ 2026 నూతన సంవత్సరం సందర్భంగా దర్శీపట్నం LP రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అభిమానులు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, కడియాల రమేష్ దర్శీపట్నంలో గురువారం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజానికాన్ని ఉద్దేశించి దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, దర్శి ప్రజల హృదయాలలో నాకు సముచిత స్థానం ఇచ్చినందుకు మీ అభిమానిగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా మరి మున్సిపల్ చైర్మన్, మరి టౌన్ పార్టీ అధ్యక్షుడు, ఇంకా ఇతర నాయకులు, మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈరోజు మీరు ఎంత ఉత్సాహంతో ఈరోజు మరి ఇక్కడ మరి ఈరోజు మనం నూతన సంవత్సరాన్ని మరి ఇక్కడ దర్శిలో చేసుకుంటున్నాము మరి లక్ష్మి గారి ఆధ్వర్యంలో. మరి అదేవిధంగా రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఈరోజు ఎంత ఉత్సాహాన్ని మనం చూపించామో అదే ఉత్సాహాన్ని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అటు సర్పంచ్లు కానివ్వండి, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అదే అన్నీ కూడా మనం గెలిపించుకునే విధంగా మరి మీ అందరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి నూతన సంవత్సరం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మాకు పవర్ పాయింట్ అవకాశం ఇవ్వాలి. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు. దుష్ట శక్తులకు తల వంచేది లేదు. టీఎంసీ వ్యవస్థాపక దినం సందర్భంగా మమతా బెనర్జీ స్పష్టీకరణ. త్వరలో గౌహతి కోల్కతా వందే భారత్ స్లీపర్, రైల్వే మంత్రి వైష్ణవ్ వెల్లడి. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.